మన దేశాన్ని వణికిస్తున్న కొత్త విపత్తు పేరు క్లౌడ్ బస్ట్. పర్వత ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకాశం తెరచుకున్నట్లుగా కురుస్తున్న ఈ వర్షాలు క్షణాల్లో గ్రామాల్ని కొట్టుకుపోయే వరదలుగా మారుతున్నాయి. ఈ విపత్తు కారణంగా ఎందరో ప్రాణాలు, ఆస్తులు కోల్పోతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ ప్రాంతాల్లో మళ్లీ ఈ విపత్తు సంభవించింది. వందలాది ప్రాణాలు బలై ఎంతో మంది గల్లంతయ్యారు. అసలు ఈ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి? ఎక్కడ, ఎందుకు సంభవిస్తుంది? గతంలో భారత్లో క్లౌడ్ బస్ట్ ఎలాంటి విపత్తులు సృష్టించింది? వివరాలు ఇప్పుడు చూద్దాం. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చషోటి ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ సంభవించి భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా గ్రామం మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. అక్కడి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకారం ఇప్పటి వరకు 60 మృతదేహాలు వెలికి తీయబడ్డాయి. గాయపడిన వారి సంఖ్య 100 దాటిందని వివరించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్త్వార్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం తెలిపింది. గాయపడిన 70 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సిఐఎస్ఎఫ్ సైన్యం పాల్గొంటున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వరదల తాకిడికి ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరుగుపడి రహదారులు మూసుకుపోయాయి. స్థానికులు అటు నుంచి ఇటు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్లౌడ్ బస్ట్ ప్రభావం పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్లోనూ తీవ్రంగా ఉంది. ఖైబర్ పఖ్తుంఖా ప్రాంతంలో 51 మంది మృతి చెందగా వందలాది మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. నీలం లోయలో చిక్కుకున్న 550 మంది పర్యాటకులను రక్షించగా ఇంకా 300 మందికి పైగా పర్యాటకులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇలాంటి విపత్తు సంభవించిందని అంటున్నారు. అయితే వర్షం అనేది ఎప్పుడూ మెల్లగా కురుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న ప్రదేశాల్లో ఒక్కసారిగా గంటల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు. ఇక ఈ క్లౌడ్ బస్ట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం ఒక్కసారిగా తెరుచుకొని జలపాతం కురిపించినట్లు కురుస్తుంది. ఈ క్లౌడ్ బస్ట్ తేమతో నిండిన గాలి పర్వతాలను ఢీకొట్టడం వల్ల జరుగుతుంది. మాన్సూన్ కాలంలో సముద్రం నుంచి వచ్చే గాలి తేమతో నిండిపోయి ఉంటుంది. ఆ గాలి పర్వతాలను ఢీకొంటే అవి ఆకాశంలోకి చేరి క్యూమ్లోనింబస్ మేఘాలుగా ఏర్పడతాయి. ఇక ఈ మేఘాలు సాధారణ మేఘాల కంటే ఎక్కువ నీటి సాంద్రత కలిగి ఉంటాయి. దీంతో ఒకేసారి ఆ మేఘం మొత్తం నీరు కింద పడిపోతుంది. దీన్నే క్లౌడ్ బస్ట్ అంటారు. ఆ క్లౌడ్ బస్ట్ సాధారణంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏర్పడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ విపత్తులను ఎక్కువగా గురవుతుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా అక్కడి మేఘాలు తక్కువ పరిధిలోనే విపరీత వర్షపాతం కురిపిస్తాయి. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు హిమాలయ పర్వతాలకు చేరుకుంటాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ఆగిపోవడంతో మేఘాలు మరింత ఘనంగా మారతాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూ మేఘాలు అధిక సాంద్రత సాధించినప్పుడు ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతాయి. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే విపరీత వర్షపాతం కురిసి వరదల రూపంలో విపత్తులకు దారితీస్తుంది. అయితే భారత వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 1970 నుంచి 2016 వరకు కనీసం 30 పెద్ద క్లౌడ్ బస్ట్లు నమోదయ్యాయి. వీటిలో చాలా హిమాలయ ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నాయి. భారతదేశంలో గుర్తుంచుకోదగ్గ క్లౌడ్ బస్ట్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో 2005లో ముంబైలో జరిగిన క్లౌడ్ బస్ట్. ఈ విపత్తులో 1000 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక 2010లో లడక్ లేక్ క్లౌడ్ బస్ట్ దాదాపు 1000 మంది మృతి చెందారు. 2009, 2010 ఉత్తరాఖండ్ క్లౌడ్ బస్ట్ వందలాది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. ఇక 2021లో జమ్మూ అండ్ కాశ్మీర్ హుడ్డానా క్లౌడ్ బస్ట్ 26 మందిని మృతి చెందారు. ఇక తాజాగా 2025లో కిష్త్వార్ క్లౌడ్ బస్ట్ లో ఇప్పటి వరకు 65 మంది మృతి చెంది వందలాది మంది గల్లంతయ్యారు. ఇలా మన దేశంలో క్లౌడ్ బస్ట్ల కారణంగా ఎందరో చనిపోతున్నారు. అయితే ఎక్కువగా ప్రతి ఏటా హిమాలయ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చిన్న పెద్ద క్లౌడ్ బస్ట్లు సంభవిస్తూనే ఉంటాయని నివేదికలు చెప్తున్నాయి. అయితే క్లౌడ్ బస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయం ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. ప్రకృతి విపత్తులను ఎవరం ఆపలేం. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. లేని పక్షంలో కిష్త్వార్లో జరిగినట్లుగా విషాద ఘటనలు మళ్లీ మన దేశంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటికి పరిశోధకులు ఏదైనా మార్గం కనిపెడితే మంచిది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్